PS4 పబ్కి వచ్చాం. బేబక్ ఎలిమినేట్ అయ్యి ఇక్కడికి డైరెక్ట్ వస్తుంది. ఇప్పుడు ప్రెస్ మీట్ కూడా జరగబోతుంది. నేను ఆ వీడియో క్యాప్చర్ చేసి మీకోసం చూపిస్తాను. బిగ్ బాస్ లో ఒక కంటెస్టెంట్ బేబక్ మెజార్ బేబక్ గారు బిగ్ బాస్ జర్నీ ఇక్కడ పెట్టు అన్న మైక్ సెవెన్ అంటే హాయ్ టు ఆల్ మై మీడియా మిత్రులందరికీ హాయ్ బాగున్నారా? మీరు నా వీడియోలు మిస్ అవుతున్నాయని నాకు ఎందుకు ఉన్నప్పుడు అనిపించింది. అందుకే మీకోసం బయటకు వచ్చా. అంటే మెరుపు దిగలా ఉండాలన్నారు, అందుకే అలా వెళ్ళి ఇలా వచ్చా. డిసప్పాయింట్ అయ్యారా? yes మేడం. అయితే థ్యాంక్ యూ సో మచ్. నాకు ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ ఇచ్చారు ఎంటర్టైన్ చేయడానికి స్టార్ మాకి. ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్. అయితే నాకు నిజంగా చెప్పాలంటే ఇలా ఆడాలి, అలా ఆడాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలని తెలీదు. నేనులానే ఉన్నా, మీ బెజవాడ బేబక్కలానే ఉన్నా. స్ట్రాటజీని ప్లాన్లు అయితే తెలీదు. బాగుందండి. అదొక అద్భుతమైన అందమైన జైలు లాగా ఉంది. బాగుంది. సో 1 వీక్ ఎలా అయిందో నాకే అర్థం కాలేదు. సో బట్ తెలుసుకునే లోపల బయటకు వచ్చాను. ఎనీ క్వశ్చన్స్? నేనా ఎన్నో తెలుసుకుందాం అనుకున్నాను. అలాగే వచ్చాను. మేడం మీ జీవితంలో కుక్కర్ ఇంత పని చేస్తుంది అనుకున్నారా మేడం? మేడం మీ జీవితంలో కుక్కర్ ఇలా పనిచేస్తా అనుకున్నారా? మేడం కుక్కర్ అందరు అడిగింది చెప్పే పోతా, అందరికి కావాల్సింది ఇచ్చే పోతా. మేడం ఫస్ట్ కుక్కర్ స్టోరీ చెప్పండి మేడం. బిగ్ బాస్ ఏం కావాలి? కుక్కర్ స్టోరీ
అదే అంటే నేను బయట చేస్తున్నా. ఓకే. అదొక అద్భుతమైన ప్లాట్ఫామ్. ఎంతమంది బిగ్ బాస్ ఫ్యాన్స్ ఉన్నారు? మరి నేను కూడా అందుకే ఫ్యాన్. ఏదో ఒక టైంలో లైఫ్ లో వెళ్ళాలనుకున్నా పోయినా ఆ ఎక్స్పీరియన్స్ మాత్రం లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ బ్రో. ఎలా ఉంది బేబక్క గారు? నాగార్జున గారితో ఎక్స్పీరియన్స్ ఇంటరాక్షన్ సూపర్ గా ఉంది. ఆయనకి నేను పాట కూడా పాడినా, చూసినారా? చూసారా లేదా? సిల్లీ నామినేషన్స్ వల్ల మీరు బయటకు వచ్చారా? సిల్లీ నామినేషన్స్ వల్ల బయటకు వచ్చారని కొంతమంది అంటున్నారు. వీళ్ళు నమ్ముతారా? మేడం బయటకు వచ్చాక ఎవరు గేమ్ బాగా నచ్చింది మీకు ఉన్నవా హౌస్ లో? నేనైతే ఇప్పుడే వచ్చా కదా. నేను చెప్తాను, ఇంకా ఎవరి గేమ్ స్టార్ట్ అవ్వకుండా నా గేమ్ చూపించేసి ఒక వీక్ కాదు, ఇంకో 2 వీక్లు ఉంటే బాగుంటుంది నాకు అనిపించింది. మేడం రీ ఎంట్రీ ఉంటుందంటారా? సిల్లీ నామినేషన్స్ అని మేడం నిఖిల్ వల్లే బయటకు వచ్చారు అనుకోవచ్చా? అబ్బా భలే మా మాస్టర్ మైండ్ తనే రూల్స్ పెట్టి నా పాటించలేదని మళ్ళీ నాకు సాఫ్ట్ అని చెప్పి మళ్ళీ నాతో హార్డ్ గా ఉండేలా చేసి అందరితో నామినేషన్ ఇచ్చాడు. హౌస్ లోకి పోయాక మిస్ అయింది ఏమైనా ఉందంటారా? హౌస్ లోకి పోయాక మిస్ అయింది నా ఫోను. అమ్మో, నా ఫోన్ లేకుండా నేను విజయవాడ ఫ్లడ్స్ మిస్ అయ్యారు. అవునా? మా బెజవాడలో వరదలు వచ్చినాయా? ఓనా బెజవాడ నాకు డౌట్ గా ఉంది తమ్ముడు. మేడం విగ్గు తీసేసినప్పుడు మీ రియాక్షన్ ఏంది? సగం గేమ్ ఆడతాడు, సగం కొంచెం పడకన్నా నడుము పట్టేసింది. కోసుకుంటున్నా, మీకు అర్థం కావట్లేదు. ముందర అందరూ అది కోసుకుంటాను ముందర. చూడు ఎట్లా ఎవరి పైన కెమెరా నెగిటివ్ గా కాదు కానీ కొద్దిగా ఎక్కడో ఇప్పుడు నేను నిఖిల్ పాయింట్ అవుట్ చేసే కానీ బ్రో తలకాయ పెట్టకు బ్రో కెమెరాలో. ఎవరికి నచ్చినట్టు కనిపిస్తే చాలు కదా. ఫోన్ నిఖిల్ సోనియా ఒక టీం అని అయితే అనిపించింది బ్రో. కలిసి ఆడుతున్నారని మాత్రం అనిపించింది. ఇప్పుడే బేబక్క ప్రెస్ మీట్ అయిపోయింది, అదే ఎలిమినేట్ అయి వచ్చారు కదా. సో అందరూ క్వశ్చన్స్ అడిగి కంప్లీట్ అయిపోయింది. సో దే హ్యావ్ ప్రొవైడెడ్ స్నాక్స్ అండ్ కేక్. నేనైతే స్నాక్స్ తింటున్నా, మీరు తింటారేమో తినండి. బాయ్ బాయ్.